సరే వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారా? హల్లెలూయా. దేవుడు తన సన్నిధి మనతో ఉంచి తన కృపలో మనల్ని భద్రపరుస్తూ కాపాడుతూ వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని కొంత సమయం మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి మొదటి యోహాను పత్రిక, అందరూ కూడా మనం బైబిల్ తెరిచి చూద్దాం. మొదటి యోహాను పత్రిక లో నుండి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. ఏమండి, ఈ మొదటి యోహాను పత్రికలో ఇంచుమించుగా 9 సార్లు చిన్న పిల్లలారా అని రాయబడింది. ఆమేన్. 9 సార్లు ఈ మొదటి యోహాను పత్రికలో 9 సార్లు చిన్న పిల్లలారా అని రాయబడింది. చిన్న పిల్లలారా అంటే సండే స్కూల్ పిల్లలు అనుకుంటున్నారా? ఇక్కడ నా చిన్న పిల్లలు అనుకుంటున్నారా? కాదు. చిన్న పిల్లలారా అని దేవుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే, పిల్లలారా, దేవునిలో నూతనముగా క్రొత్తగా జన్మించిన, ఆయనలో పుట్టిన ప్రతి వారు కూడా, యేసుక్రీస్తులో పుట్టిన సంతానంగా ఉన్న ప్రతి వారితో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. అందరూ కూడా పిల్లలే. ఆమేన్. యేసుక్రీస్తులోనికి వచ్చిన వారందరూ కూడా దేవుని పిల్లలే, దేవుని సంతానమే. ఆమేన్. దేవుని సంతానం, దేవుని పిల్లలు ఎలా ఉండాలి అన్న విషయాలు దీంట్లో యోహాను గారు రాశారు. ఈ పత్రిక యోహాను గారు 9 సార్లు చిన్నపిల్లలారా అని యాడ్ చేసి రాసి పలుకుతున్నటువంటి మాటలు. ఆమేన్. మనం విశ్వాసులమైన మనం, దేవుని బిడ్డలమైన మనం, దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలి, ఆయన పిల్లలంగా ఎలా ఉండాలి అన్న విషయాలు 9 రకాలుగా ఈ గ్రంథంలో రాయబడ్డాయి. నెంబర్ 1, మొట్టమొదటిగా మనం చూస్తాం. చదవండి, 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్నపిల్లలారా, నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఇటు చూడండి మా, మీ తల్లపైకి ఎత్తిన చూడండి. ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా. సంఘాన్ని ఉద్దేశించి యోహాను గారు రాస్తున్నారు. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. నిజంగా ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా, దేవుని సంఘమైనటువంటి వారు కూడా ఎలా ఉండాలి అంటున్నటువంటి విషయాలు, ఎలా ఉండాలి అన్న విషయాలు ఇక్కడ స్పష్టంగా భక్తుడు రాస్తున్నారు. దేవుని పిల్లలు అనేవారు పాపము చేయకుండా ఉండాలట. ఆమేన్. పాపము చేయకూడదట దేవుని పిల్లలు. అదే ఇక్కడ రాయబడి ఉంది. చిన్నపిల్లలారా అంటే దేవునిలో ఉన్నటువంటి పిల్లలు, దేవుని పిల్లలు. వాళ్ళు ఎలా ఉండాలంటే పాపము చేయకుండాకి ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనా నువ్వు పాపము చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోక పాపములకు శాంతికరమైనటువంటి వాడుగా ఉన్నాడు. ప్రాయశ్చిత్తం చేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సర్వలోక పాపముల నుండి ప్రజలందరినీ కూడా విడిపించుటకు ఈ లోకానికి వచ్చిన వాడుగా యేసుక్రీస్తు ఉంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మన పాపముల నుంచి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తుగా ఈ లోకంలో ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం. గమనించాలి. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, పిల్లలారా, దేవుని సంఘమా. దేవుని సంఘం, దేవుని పిల్లలు. ఆమేన్. దేవుని సంఘం, దేవుని పిల్లలే. కాబట్టి దేవుని సంఘం ఎలా ఉండాలి, దేవుని పిల్లలు ఎలా ఉండాలి? పాపము చేయకూడదట. ఏం చేయకూడదండి? పాపము ఏ పాపం ఏంటండి? పాపం అంటే ఎవరినో చంపేయటమా అండి? పెద్ద పెద్ద పాపాలు ఏమండి? అయ్యానా పాపాలంటే అంటే తిరుగుబాటుతనం, దేవునికి ఇష్టంగానే దొంగతనం, అవిధేయత, మూర్ఖ స్వభావాలు, ఏమండి ఇవన్నీ పాపములే కదా. అసూయ, ద్వేషములు, కలహాలు,
త్రాగుబోతుల విందులు, విగ్రహ పూజలు, ఇవన్నీ పాపములే. ఆమేన్. వీటి జోలికి దేవుని పిల్లలు చెప్పండి పోకుండా జాగ్రత్త పడి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. దేవుని పిల్లలం మనం, దేవుని పిల్లలం, ఆయన పిల్లలం కనుక పాపము చేయకుండా ఉండటಕ್ಕೆ ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఆమేన్. ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. దేవుని మాట వినకపోవటమే పాపం. పాపం అంటే ఏదో అని ఊహించేసుకోకండి. దేవుని మాట వినకపోవటమే పాపం. దేవుని సేవకుడు చెబుతున్న వాక్యానికి లోబడకుండా వేరేది నీకు ఇష్టం వచ్చింది చేయటమే పాపం. అటు దూరంగా మనం ఉందుముగాక. ఆమేన్. 9 విషయాలు రాయబడ్డాయి ఈ మొదటి యోహాను పత్రికలో. చిన్నపిల్లలారా అంటూ మాట్లాడతాడు. చూడండి, రెండో విషయం మీరు చూదురు కానీ 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవని గనుక మీకు వ్రాయుచున్నాను. చూడండి, చిన్నపిల్లలారా ఆయన నామం బట్టి మన పాపములు క్షమించబడ్డాయంట. చెప్పండి, ఎవరి నామం బట్టి? యేసు నామంలోనే ప్రతి వారికి ఏముందండి? క్షమాపణ. చెప్పండి, యేసు నామంలోనే ప్రతి వారికి, ప్రతి పాపమునకు క్షమాపణ ఉంది. ఇప్పుడు పాపం తీసేయాలంటే పాపం లేనివాడు, పరిశుద్ధుడైన వాడు కావాలి. అవునా కాదా అండి? దేవుడనేవాడు ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. పాపము లేనివాడే దేవుడు, పరిశుద్ధుడై ఉండాలి. యేసుక్రీస్తు పుట్టుకలో పాపము లేదు. ఆమేన్. జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు. కర్మ అంటే చేసేది, జన్మ అంటే ఏమండి? తల్లి గర్భంలో మనం పుట్టుకలో కూడా పాపం లేనివాడుగా యేసయ్య పుట్టాడండి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఆ కన్యకను పరిశుద్ధాత్మ శక్తి ఆవరించింది. అమ్మా, నువ్వు సర్వోన్నతుని శక్తి చేత, పరిశుద్ధాత్మ చేత ఒక కుమారుని కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతారు. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన జీవించిన జీవితంలో కూడా ఎక్కడ ఆయన పాపం లేనివాడుగా జీవించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఒక తాగుబోతును మార్చాలంటే తాగుబోతు కానివాడు కావాలి. ఆమేన్. ఒక దొంగను మార్చాలంటే దొంగతనం లేని వ్యక్తి, చేయని వ్యక్తి కావాలి. ఆమేన్. ఒక వ్యభిచారిని మార్చాలంటే ఏమండి? ఆ వ్యభిచార పాపం లేనివాడు కావాలి. ఒక హంతకుడిని మార్చాలంటే హంతకుడు కానివాడు కావాలి. అంటే ఇలాగా మీరు అర్థం చేసుకోవాలి. అంటే పాపము పోగొట్టాలంటే, పాపం తీసేయాలంటే పాపం లేనివాడే కావాలి. ఆయన ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆయనలో ఏ పాపం లేదు. కామ, క్రోధ, మోహ, మద, మత్సరములు ఏమండి లేనివాడు యేసు. దేవునికి స్తోత్రం. ఆ యేసును మనం ఆరాధిస్తున్నాం. ఆ పరిశుద్ధుని, ఆ పరిశుద్ధ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఏమండి, ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కనుక ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడు? ఆయన పరిశుద్ధులుగానే ఈ లోకంలో బ్రతకాలి అని. ఆమేన్. ఆయన పిల్లలు ఆయనలా ఉండాలి కదా. చెప్పండి, ఎవరి పిల్లలు? కుక్క పిల్లలు ఎలా ఉంటాయి? సింహం పిల్లలు ఎలా ఉంటాయి? మరి యేసు పిల్లలు ఎలా ఉండాలి? మాట్లాడండి. యేసు పిల్లలు ఎలా ఉంటారు? ఆశీర్వాదయ్య. యేసు పిల్లలు ఎలా ఉండాలి? యేసయ్యలాగానే ఉండాలి. ఆమేన్. పిల్లలు ఎలా ఉంటాయి? పిల్లిలానే ఉంటాయి. ఆమేన్. మరి యేసయ్య పిల్లలు యేసయ్య ఎలా ఉండాలి? యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధులుగా బ్రతకాలని ఆయన ఆశిస్తున్నాడు. ఉంటావా పరిశుద్ధంగా? జీవిస్తారా పరిశుద్ధంగా? బ్రతుకుతారా పరిశుద్ధంగా? హల్లెలూయా. ఆమేన్. ఎక్కడ పాపమునకు చోటు ఇవ్వకుండా మన ఈ లోకంలో మన పవిత్రతను కాపాడుకుంటూ బ్రతకాలండి. అమ్మో నేను ఉండలేను, అమ్మో కష్టమా? కష్టమైనా సరే ఇష్టంగా మార్చుకొని సంతోషంగా దేవుని నీతిని అనుసరించాలి. హల్లెలూయా.
అల్పకాలం పాప భోగం అనుభవించిన కంటే ఈ లోకంలో దేవుని కొరకు పరిశుద్ధంగా కొంతకాలం జీవించి యుగ యుగాలు దేవుని రాజ్యంలో మనం ఉండాలి. ఆమేన్. ఈ కొంచెం కాలం అల్పకాలం కొంచెం కాలం సుఖభోగాల్లో పాపభోగాల్లో బ్రతికితే యుగ యుగాలు అగ్నిగుండంలో మలమలమల కాలి మాడి యాతన పడాలి. అలాంటి స్థితి మనకొద్దు. ఆమేన్. హలో, అల్పకాలం ఉండే ఈ సుఖభోగాలు పాపభోగాలు కావాలా? యుగ యుగాలు నరకాగ్ని గుండంలో అలా జీవించి యుగ యుగాలు నరకాగ్ని గుండంలో కాలుతావా? లేకపోతే ఈ లోకంలో కొంతకాలం అల్పకాలం పరిశుద్ధంగా దేవుని నీతిని అనుసరించి యుగ యుగాలు యేసయ్య రాజ్యంలో ఉంటావా? యుగ యుగాలు ప్రభుతో ఉంటావా? దేవుని స్తుతించుకుంటా, ఆయన మహిమపరుచుకుంటా. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని మీరు తలంచుకోండి, ప్రభుతో ఉండే భాగ్యాన్ని తలంచుకోండి. ఈ లోకాన్ని మీరు తలంచుకోకండి, ఈ లోకాన్ని మీరు చూడకండి. ఆమేన్. ఈ లోకాన్ని ఆశించకండి. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవడంబు. ఆమేన్. జయించుదుముగాక. ప్రియులారా, గమనించండి. అయితే ఇక్కడ రాయబడి ఉంది, మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తున్నాం, చిన్నపిల్లలారా ఆయన నామం బట్టి మీ పాపములు క్షమించబడ్డాయి. మన పాపాలు తీసేయాలంటే యేసుక్రీస్తు ఒక్కడే తీసివేయగలడు. ఈ లోకానికి ఎలా వచ్చాడంటే ఆయన పాపములు తీసివేయుటకై మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన ఈ లోకానికి పాపములు తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. రక్షించడానికి, పాపములు రక్షించడానికి వచ్చాడు. తర్వాత పాపములు తీసివేయటానికి కూడా ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. రక్షించడానికి ఎవరైతే తమ పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటారో, అది ఎలాంటి పాపమైనా సరే ఒక ఆమె, అయ్యా నేను చాలామంది గర్భంలో ఉండగానే కొంతమంది పిల్లలను చంపేశానయ్యా, అయ్యా దేవుడు నన్ను క్షమిస్తాడా? క్షమిస్తాడమ్మా, నీ పాపములు దేవుడు క్షమిస్తాడు, ఇక్కడి నుంచి తప్పులు చేయకు అని దేవుడు సేవకుడు కూడా చెప్పడం జరిగింది. ఆమేన్. ఒక పాపాత్రురాలైన స్త్రీ దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దేవుడి దగ్గర ఆయన పాదాలు అక్కడ పడిపోయిందండి. అమ్మా నీకు ఎవరైనా శిక్ష విధించారా? లేదయ్యా, నేను కూడా నీకు శిక్ష విధించాను కానీ ఇక్కడి నుంచి పాపం చేయకు అన్నాడు. ఆమేన్. అమ్మా ఏం చేయొద్దు, ఇక్కడి నుంచి మాట్లాడండి, ఇక్కడి నుంచి పాపం, ఇక మీదట పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండు. అలానే చేస్తా ఉన్నామంటే నేనే నీకు శిక్ష, కఠినమైన శిక్ష, తర్వాత నీకు ప్రేమ చూపిస్తున్నా, కొంతకాలం జాలి చూపిస్తున్నా, కొంచెం మంచిగా బ్రతుకు, నీతిగా బ్రతుకు అని అన్నాడు దేవుడు. ఆమేన్. అందుకనే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం చూడండి, అక్కడ 9వ వచనం, మన పాపములు మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. మనం ఒప్పుకోవాలి, మన పాపాలు మనం ఒప్పుకోవాలి. మన పితరుల పాపం, మన తల్లిదండ్రుల పాపాలు, మన తాత ముత్తాతల పాపాలు అన్నీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఆమేన్. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ శాపం, ఆ దోషం మన మీద పనిచేయకుండా వాటిని కూడా ఒప్పుకొని మనం ఏం చేయాలి? యేసయ్య దగ్గర వాటిని ఒప్పుకోవాలి. ఆయన అసలు పశ్చాత్తాపడాలి, కన్నీళ్లు కార్చి విడిచిపెట్టి బాప్తిసం తీసుకొని దేవునికి సాక్ష్యంగా మనం ప్రభు కొరకు నిలబడాలి. హల్లెలూయా. ప్రభుని హత్తుకొని బ్రతకాలి ఈ లోకంలో. ప్రియులారా, నెంబర్ 3, అక్కడ ఇంకా పై వచనాల్లో కూడా మీరు అదే సందర్భం గురించి మొదటి యోహాను పత్రిక 1లో 7వ వచనంలో మీరు చూస్తే ఏమందంటే ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఇలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తితో యేసు ప్రభు అన్నారు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు నీ పరిపెత్తుకొని నడువు అని అన్నాడు. ఆమేన్. కొన్ని రోగాలు పాపాన్ని బట్టి వస్తాయి, కొన్ని రోగాలు దేని బట్టి వస్తాయి? పాపం బట్టి కొన్ని రోగాలు వస్తాయి. అందుకని యేసయ్య అన్నాడంటే నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు పరిపెత్తుకొన్నాడు అని అన్నాడు. వెంటనే అతడు దిగ్గుమని లేచి పరిపెత్తుకొని నడిచాడంట. హల్లెలూయా. పాపములు క్షమించుటకు మనిషి కుమారుడైన యేసు క్రీస్తుకు ఒక్కడికే అధికారము కలదో. ఈ లోకంలో ఎవ్వరు నీ పాపమును తీసివేయలేరు. ఎందుకంటే యేసు పరిశుద్ధుడు గనుక.
ఆయన మాత్రమే మన దోషాలు, మన పాపములను పూర్తిగా తొలగించగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకంలో ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతను మనం కలిగి బ్రతకాలి. ఆయన నీతిని మనం కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవది చూడండి. మూడవది, చిన్నపిల్లలారా అని మాట్లాడతాడు. 2:14 చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక చూడండి మీకు రాయిచున్నాను. అంతేనా? ఇది చూడండి. మూడో విషయం అంతది 2:18 మొదటి యోహాను పత్రిక 2:18. చిన్నపిల్లలారా 2:18 14 ఓకే, మీరు 14 రాసుకోండి. 14 వెరీ గుడ్. మొదటి యోహాను పత్రిక 2:14 జాగ్రత్తగా మంచిగా చక్కగా రాసుకోండి. అక్కడ ఏం రాయబడిందండి? చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. ఆమేనండి. మీ తండ్రిని ఎరిగి ఉన్నారు అండి. మీరందరూ మన తండ్రిని ఎరిగి ఉన్నారా? చెప్పండి. యేసయ్యని ఎరిగి ఉన్నారా? ఎరిగి ఉన్నారా మీరు? హల్లెలూయా. యేసయ్య ఆయన ఏం చేశాడు? ఏమ్మా ఏమైంది? ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఏమైంది చెప్పండి. ఆ తండ్రిని మీరు ఎరిగి ఉన్నారా? మాట్లాడండి. ఆయన నీ కోసం ఏం చేశాడు? మాట్లాడండి. ప్రాణం పెట్టాడా? ప్రాణం పెట్టి లేచాడా? ఆమేన్. హల్లెలూయా. మరి అంతే ఉన్నాడా అని మరి అంతవరకే తెలుసేమోనని. అంతేనా? ప్రాణం పెట్టి అంతే ఉన్నాడా లేకపోతే లేచాడా? లేచి ఏం చేశాడు? చనిపోయి లేచి ఏం చేశాడమ్మా? ఎవరి కోసం వచ్చాడు? ఎందుకు వచ్చాడు? మన పాపములు క్షమించి పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి వచ్చాడు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఈ లోకంలో ఎవరు ఉంటున్నారు మరి? వెరీ గుడ్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువారు సమాధిలోంచి తిరిగి లేచి 3వ దినాలు లేచి 40 రోజులు అందరికీ కనబడి 40 రోజులు అందరికీ కనబడి ఆయన మేఘాల మీద పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆయన వెళ్తా నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీతో ఉండటానికి పరిశుద్ధాత్మను మీతో పంపిస్తున్నానని, నా ఆత్మను పంపిస్తున్నానని ఆత్మను పంపించాడు. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మను సంచరిస్తున్న కాలం ఇది. హల్లెలూయా. ఆ యేసు ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ సంచరిస్తున్న కాలం, ఆ దేవుని ఆత్మ సంచరిస్తున్న కాలం. ఆమేన్. ఆమేన్. అవునా? అవునా అండి? అవునా కదా? మీ గుర్తెరుగుదురా? తెలుసా? తండ్రి తెలుసా? యేసు తెలుసా? పరిశుద్ధాత్మ తెలుసా? ముగ్గురు తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఏ సంఘం అయితే ఒప్పుకోదో ఆ సంఘంలో మనం ఉండకూడదు. పరిశుద్ధాత్మను ఒప్పుకునే సంఘంలో మనం ఉండాలి. తండ్రిని, యేసయ్యని, పరిశుద్ధాత్మను ఒప్పుకునే సంఘంలోనే మనం నిలిచి ఉండాలి. ఆమేన్. అన్య భాషలు మాట్లాడే సంఘంలో మనం ఉండాలి. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడే సంఘంలో మనం ఉండాలి. మంది అపోస్తుల సహవాస అనుభవం. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ క్రమంలో ఈ అనుభవాల్లో మీరు అనుభవంలో ఎక్కడికైనా వ్యాపారానికి వెళ్ళిపోయారనుకో, ఎక్కడ ఉద్యోగానికి ఎక్కడికో వెళ్ళారనుకోండి, అక్కడ ఏదో సంఘం చూసుకొని వెళ్ళిపోవడం కాదు. ఏం చేయాలట? అభిషేకం కలిగిన సంఘమై ఉండాలి. ఆత్మ కలిగిన సంఘంలో మనం ఉండాలి. హల్లెలూయా. మీరందరూ ధన్యులు, మీరందరూ భాగ్యవంతులు. ఎందుకంటే ఒక మంచి సంఘంలో మీరున్నారు. ఆమేన్. ఒక మంచి సంఘంలో, మంచి సహవాసంలో మీరున్నారు. ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్ మహిమగల పరిచర్యలో మీరు ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇంకా మనం బాగా తెలుసుకోవాలంటే ఆయనతో మనం ఏం చేయాలి? సహవాసం. చెప్పండి, సహవాసం. ఆయనతో మంచి సహవాసం చేయాలి.
ఆ సన్నిధికి వచ్చి సహవాసం చేయాలి, దేవుని మందిరానికి వచ్చి సంఘంగా. అలాగనే ఇంటి దగ్గర కూడా దేవుడితో మనకి సరైన మంచి సంబంధం, సహవాసం, దేవుడితో మోకళ్ళేసి ప్రార్థనలో దేవుడితో సహవాసం, సంఘంలో అందరితో సంఘంతో కలిసి సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుని గురించి ఇంకా అనేకమైన విషయాలు మనం ఎరగగలుగుతాము, గుర్తెరగగలుగుతాం. అందుకనే చిన్నపిల్లలారా ఏమన్నాడు? చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఎరగాలి, ఇంకా మనం తెలుసుకోవాలి. ఆమె చెప్పండి. నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారా? అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు ఏం తెలియని వాళ్ళు. సముద్రం లోతు తెలుసా మీకు? సముద్రం లోతు ఇంకా వెళ్ళలేకుంది, లోతు ఉంటానే ఉంటుందండి. అలాగనే ఈ వాక్యంలో కూడా లోతు, యేసు ప్రభులో కూడా లోతు. యేసు ప్రభు గురించి ఇంకా తెలుసుకునేవారమే, మనం నేర్చుకునేవారమే. అన్నీ నేర్చుకునే వాళ్ళం కాదు, నేను కూడా నేర్చుకునేవాడినే. ఆమె చెప్పండి. ఇంకా నేను శిష్యుడినే, మీరు శిష్యులే, నేర్చుకునేవారమే. హల్లెలూయా. మనం గురువులు కాదు, నేర్చుకునేవారమే. ఇంకా స్తోత్రం. హల్లెలూయా. నేర్చుకునే వారంగానే ఉండాలి ఈ లోకంలో. ఆయన ఇంకా మనం ఎరగాలి, ఇంకా తెలుసుకోవాలి. ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన ఎలాంటి వాడో మనకు బాగా తెలుస్తుంది. అవునా కదా? పక్కన అమ్మాయితో సహవాసం చేసావనుకో, ఆ అమ్మాయి ఎలాంటిదో నీకు తెలిసిద్ది. ఆ అమ్మాయి బుద్ధులు ఎలాంటియో, ఏం బుద్ధులు ఎలాంటియో ఒకరికొకరు తెలుస్తుంది. అలాగనే యేసుతో సహవాసం చేస్తే యేసయ్య బుద్ధులు ఎలాంటియో, నీ బుద్ధి ఎలాంటిదో ఆయనకి తెలిసిద్ది, ఆయన బుద్ధి ఎలాంటిదో నీకు తెలిసిద్ది. హల్లెలూయా. అలాగే మనం కాబట్టి ఆయనతో మనం ఏం చేయాలండి? సహవాసం చేయాలి. సంఘ సహవాసంలోనూ ఏమండి, వ్యక్తిగత కుటుంబ సహవాసంలోనూ కుటుంబ ప్రేయర్స్, ప్రార్థన కుటుంబంలో చేసుకోవాలి, వ్యక్తిగతంగా కూడా చేసుకుంటూ దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు మనం ప్రభుని ఇంకా గుర్తెరుగుతాం. ఆమేన్. నెంబర్ 4 చూడండి, 4వ విషయం మీతో మాట్లాడబోచున్నాను. 4వ విషయం మీతో మాట్లాడబోచున్నాను. 5:21 చదవన్నానా? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. అమ్మో, జాగ్రత్తగా ఉండండి. దేని జోలికి పోవద్దట చెప్పండి. మనము నిజ దేవుడైన యేసుక్రీస్తును తెలుసుకున్నాం గనుక విగ్రహముల జోలికి మనం పోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్. యేసయ్య బిడ్డలకి ప్రభు మాట్లాడుతున్నాడు, తన సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో? సంఘముతో, ఆయన పిల్లలతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలమైన మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంట చెప్పండమ్మా, చెప్పు. కళ మాట్లాడమ్మా. విగ్రహాల జోలికి పోకూడదు. తల్లి చెప్పురా తల్లి జ్యోతిగా. ఏమంటున్నాడండి? జోలికి మనం పోకూడదు. ఆమేన్. అంతేనా బ్రదర్స్? వాటి జోలికంటే వాటికి దూరంగా మీరు ఉండండి, వాటి జోలికి పోకండి అంటున్నాడు. వాళ్ళకి అలా వాటికి మనం సాగిలు పడకూడదు, వాటిని చేసుకోకూడదు, వాటిని మనం మొక్కకూడదు. దేవుని పిల్లంగా ఉన్నాం కనుక. హల్లెలూయా. వాటికి సంబంధించిన అర్పణలు అలాంటి వాటిలో కూడా మనం పాలు పంపులు పొందుకోకూడదు, వాటికి దూరంగా మనం ఉంటూ ఉండాలి. వాళ్ళు విగ్రహాలకు సంబంధించినటువంటి ఏ ఆచారము, ఏ పద్ధతులు మనం పాటించకూడదు. ఎందుకంటే ఏమండి, మనం దేవుని పిల్లలము, ప్రత్యేకించబడిన వారం కనుక. ఆమేన్. హల్లెలూయా. అది దేవుని నమ్మిన వాళ్ళు చేస్తారు అవన్నీ. దేవుని నమ్మిన వారు వాటన్నిటికీ దూరంగా ఉండాలి. వాటిని మనం అర్పణలు మనం ఏం చేయకూడదు, నో, దూరంగా ఉండాలి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళావనుకో, ఎక్కడన్నా కార్యక్రమాలకు వెళ్ళావనుకో, అక్కడ నీకు తెలిస్తే అక్కడ బలార్పణ, ఒక దేవత దగ్గర బలార్పణ అర్పించి నీకు పెడుతున్నారని తెలిస్తే వాటికి ఏం చేయాలి? మనం అక్కడ ముట్టుకోకుండా మనం దూరంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. విడిగా దానికి అలా చేయకుండా చేశారని తెలిస్తే చేయొచ్చు. ఆమేన్. అలాగని పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దంటలే. పెళ్ళిళ్ళకి వెళ్ళినా, దేవుని సంబంధమైన పెళ్ళిళ్ళకి వెళ్ళినా, మీ బంధువులైతే మామూలుగా వెళ్ళినా, అక్కడ అన్య సంబంధమైన కార్యక్రమాల్లో మీరు మనం అంతే వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే చాలు. ఆమేన్. కొట్టో కొబ్బరికాయ కూడా
పెట్టో బొట్టు పెట్టో అని చెప్పంటే ఏం చేస్తావు? అమ్మ అమ్మ అవునా అవునా చేస్తావా? కొంచెం మనం ఏం చేయాలి చెప్పండి? వాటి జోలికి పోకుండా మాట్లాడండి. దూరంగా కొంచెం ఉండాలి. ఆమేన్. వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే మనము ప్రత్యేకించబడిన జనాంగం. లక్ష్మి ఏది? లక్ష్మి ఏది? లక్ష్మి కనబట్ల ఉందా? ఏం చేయాలండి? వాటికి మనం దూరంగా ఉండాలి. వాటి జోలికి పోకూడదు. ఆమేన్. ప్రియులారా గమనించండి. అందుకని ఎంతో స్పష్టంగా ప్రభు చిన్న పిల్లలారా అంటే దేవుని పిల్లలు అనేవారు విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు. జాగ్రత్తగా ఉండండి. ఓకే, నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ మరొక విషయం చూద్దాం. ఎన్నో విషయం ఇది చెప్పండి? 5వ రాసుకోండి. 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము. మీకు లైన్గా రావాలి కనుక ఇటు నుంచి లైన్ చూసుకోవద్దు. మనం ఇటు నుంచి లైన్ చూసుకోకుండా 1 యోహాను పత్రిక నుంచి లైన్ చూసుకోవటం కాదు. దీని అమ్మటి చిన్నపిల్లారా వచ్చిందా లేదా అని చూసుకోవటం కాదు. వాక్యం అనేది ఒక క్రమబద్ధంగా ఉండాలి కనుక అలా ఆ రూట్లోంచి నేను తీసుకొస్తున్నాను. ఆమేన్. ఒక వ్యక్తి బాప్తిసం పొందిన తర్వాత ఒక వ్యక్తి ఏం పొందాలి? మారు మనసు పొందాలి, తర్వాత బాప్తిసం పొందాలి, తర్వాత పరిశుద్ధాత్మ, అలాగా లైన్కి రావాలి. పరిశుద్ధాత్మ పొంది మళ్ళీ మారు మనసు పొంది మళ్ళీ అన్నీ రివర్స్గా జరగకూడదు కనుక ఒక క్రమబద్ధంగా నేను కూర్చాను, రాశాను, అవి మీకు అందిస్తున్నాను. చూడండి, ఎన్నో విషయం ఇది? 5వ విషయం ఏంటంటే చిన్నపిల్లలారా, మీరు మాటతో నాలుగుతో కాక క్రియలతో సత్యముతో మనం ప్రేమించాలి తోటి సహోదరులు మనం. ఆమేన్. ఇది చూడండి ఎలా అండి చెప్పండి? క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించాలి. చెప్పండి అందరూ. మాటలతో కాదు. ఇప్పుడు చలిగా ఉందనుకో, చలి కాసుకుంటానికి వాళ్ళకి చలిపై బాగా వణిగిపోతూ ఇబ్బంది పడుతుంటే అబ్బాయి మంచి దుప్పటి కప్పుకోవచ్చు కదా, స్వెటర్ వేసుకోవచ్చు కదా, ఏదైనా సాల్వా కప్పుకోవచ్చు కదా అని చెప్పని అంటాం కాదు. ఏం చేయాలట? మాటతో మన ప్రేమను అగపరచడం కాదు. ఏం చేయాలండి? మనం తీసుకెళ్ళి ఒక సాల్వా కప్పు, ఒక దుప్పటి, ఆకలితో ఉన్నారనుకో ఒక ముద్ద పెట్టు. అది ప్రేమ. హల్లెలూయా. అవునా అండి? అన్నం తినొచ్చుగా, ఆకలితే అన్నం తినొచ్చుగా అంటాం ప్రేమ కాదు. చలితే దుప్పటి కప్పుకోవచ్చుగా అంటాం ప్రేమ కాదు. ఒక దుప్పటి ఇవ్వటం ప్రేమ, కొంచెం ఆహారం పెట్టడం ప్రేమ. క్రియలతో కూడిందిగా ఉండాలి. ఆమేన్. మాటలతో కూడిందిగా కాదు, చేతలతో కూడిందై ఉండాలి. ఉట్టి మాటలే కాదు, ఏముండాలండి చెప్పండి? చేతలతో అంటే క్రియలతో కూడిందిగా ఉండాలి. ఆమేన్. అది అలాంటి ప్రేమను మనం ఈ లోకంలో పంచాలి, పెంచాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని యొక్క ప్రేమను మనం పంచాలి, ఇంకా దేవుని ప్రేమను పెంచాలి. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ప్రయాసపడిద్ది. ప్రేమ ఉన్నోళ్ళు ప్రయాసపడతారు. మాట్లాడండి. ప్రేమ ఉన్న వాళ్ళు, మళ్ళా మాట్లాడుతున్నాను, ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రయాసపడతారు. ప్రయాసపడేది ప్రేమ. ఈలోక ప్రేమల కొరకు ప్రయాసపడితే నీకు మిగిలేది, ఈ లోక ప్రేమల కోసం ప్రయాసపడితే నీకు మిగిలేది ఏంటి? ఏమీ మిగలదు. నువ్వు బలైపోతావు అంతే. ఆమె కానీ యేసయ్య ప్రేమ కోసం మనం ప్రయాసపడాలి. ఆమేన్. ఆయన ప్రేమ శాశ్వతం. దేవునికి స్తోత్రం. మనుషుల ప్రేమ స్వార్థంతో కూడింది. నీ నుండి ఆశించే ప్రేమది, కానీ యేసయ్య ప్రేమ ఆశించనిది. హల్లెలూయా. నీకోసం
సర్వం ఇచ్చి నీకోసం ప్రాణం పెట్టింది. ఆమేన్. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటారు ఈ లోక ప్రేమలో. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు లేకపోతే నేను దూకేస్తా, అది చేస్తా, ఇచ్చేస్తా, అది చేసుకుంటా అని అంటారు. వీళ్ళు బెదిరించడం కోసం అలా చేస్తారు, పోతారు, చచ్చిపోతారు. ఉపయోగం లేదు. ప్రేమ నువ్వు గెలుచుకోలేకపోయావు. ప్రేమని మాట్లాడండి, గెలుచుకోలేకపోయావు. ఎలా ప్రేమలు గెలుచుకోలేరు? నిలబడి సాధించి గెలుచుకోవాలి. చచ్చిపోయే సాధిస్తావండి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నేను బ్రతకను అని చెప్పేసి నువ్వు వేసుకొని చచ్చిపోయింది, ఉపయోగం లేదు అన్నా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఏదో ఎట్లో నూట్లో దూకేవనుకో, ఉపయోగం లేదండి. హలో యవనస్తులారా, జాగ్రత్తగా ఉండండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యవనస్తులారా, పిల్లలారా, జాగ్రత్త. మీ బంగారు భవిష్యత్తు పాటు చేసుకోకండి. ఈ లోక ప్రేమల్లో పడిపోకండి. ఈ లోక ప్రేమలో మోసం చేసి నష్టపరిచేయి. యేసు ప్రేమ శాశ్వతం. ఆయన హత్తుకోండి, ఆయన్ని బాగా ప్రేమించండి. మీకు ఏం కావాలన్నీ ఆయనే చూసుకుంటాడు. మీకు ఎలాంటి వరుడు కావాలో, ఎలాంటి వధువు కావాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. మీరు బాగా యేసయ్యను ప్రేమించండి, బాగా దేవుడికి దగ్గర అవ్వండి, సన్నిధికి దగ్గర అవ్వండి, మందిరానికి దగ్గర అవ్వండి, యేసయ్యకి దగ్గర అవ్వండి, బాగా ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, అన్ని కూటాలు అటెండ్ అవ్వండి, అన్నీ ఆయనే చూసుకుంటాడు. మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి, టెన్షన్లు పడిపోకండి. నా లైఫ్ ఏంటో, నా జీవితం ఏందో. ఆమేన్. మనం ప్రేమ మాటలతో కూడిందిగా కాదు, క్రియలతోనూ సత్యముతో ఉండాలి. ఆమేన్. నెక్స్ట్ 6th పాయింట్ చూడండి. 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, చిన్నపిల్లలారా అంటే దేవుని బిడ్డలమైన మనం దేవుని సంబంధులు. ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. ఆయన పిల్లలం కదా. ఆయన పిల్లలమైనటువంటి మనకంటండి దేవుడు అంటున్నాడు, మీలో నేను ఉంటున్నాను కనుక లోకంలో కనుక సాతాను కంటే మీలో ఉన్న నేను గొప్పవాడిని. ఆమేన్. మీలో ఉన్న నేను గొప్పవాడిని. కాబట్టి మీరేం చేయాలి? ఈ లోకంలో ఉన్నవాడిని జయించాలి. గట్టిగా దేవుని స్తుతించుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? లోకంలో ఉన్నవాడిని జయించాలి. ఈ లోకంలో ఉన్నవాడు ఎవరు? ఈ లోకంలో గొప్పోడు సైతానా? చెప్పండి. అందుకని ఈ లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడు సైతానే కాబట్టి వాడిని ఏం చేయాలి చెప్పండి? జయించాలి. మనం మనలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత వాడిని మనం జయించుదువుగాక. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఉంది, దేవుడు మనలో ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనలో ఉన్న ఆ యొక్క ఆత్మ చేత శాతాన్ని మనం జయించాలట. ఓడిపోకూడదు. యేసయ్య జయించాడు, మనం జయించాలి. ఆమేన్. యేసయ్య జయించాడు, మనం జయించాలి. మనం ఓడిపోయే వారంగా ఉండకూడదు. ఏ విషయంలో నువ్వు ఓడిపోతున్నావు? దేని విషయంలో ఓడిపోతున్నావు? ఏ విషయంలో సాతానికి చిక్కిపోతున్నావు? ప్రార్థన చేసుకోకపోతే సైతాను నీ పైన జయం పొందుతాడు. వాక్యం చదవకపోతే సాతాను నీ పైన జయం పొందుతాడు. నీ గొంతుకాయ పిసుకుతాడు, నీ గుండెలు వెక్కి తొక్కుతూ ఉంటాడు. అలాంటి కళ్ళ కూడా వస్తాయి ఒక్కోసారి. ఆమేన్. కాబట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, యేసయ్యకి దగ్గరగా ఉండాలి, వాక్యం చదువుకుంటూ ఉండాలి. మనం సాతాన్ని మనం అప్పుడు జయించగలుగుతాం. మనలో శక్తి ఉంటుంది కనుకుండా. హల్లెలూయా. ఆ శక్తి మనలో ఉంటుంది కనుక మనం సాతాన్ని జయించగలుగుతాం. ప్రభుత్వం మనం ఎక్కువ గడుపుతూ ఉండాలి. ఆమేన్. చిన్నపిల్లలు, దేవుని సంబంధాలు మీరు. మీలో ఉన్నవాళ్ళు లోకంలో ఉన్నవానికంటే గొప్పోడు కనుక జయిస్తారు. చూడండి. 7వ విషయం మీతో మాట్లాడదాం. 1 యోహాను పత్రిక 3:7. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. చూడండి, ఎన్నో విషయం ఇది.
7వది మనం చూస్తాం. చిన్నపిల్లారా, ఎవరును మిమ్మును మోసపరచనీయకుడి. అదిగో, ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఈ లోకంలో మోసం చేసేవాళ్ళు ఉన్నారు. మోసం చేసేవాళ్ళు. ఏ మోసంలో మనం చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. ఇటు చూడండి, ఒకటి మన హృదయమే మనల్ని మోసం చేసింది. బైబిల్లో రాయబడింది, హృదయం మోసకరమైందంట, ఘోరమైనది వ్యాధి కలిగిందట. కాబట్టి హృదయం మోసంలో పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. 2, మనుషుల మోసంలో పడిపోకుండా జాగ్రత్త కలిగి, మనుషుల మోసంలో కూడా మనం పడకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. మనుషుల మోసంలో పడకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. 3, సాతాను మోసంలో మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజున అవ్వ ఏం చేసినారు? సాతాను మోసంలో ఈ పండు తినొద్దన్నాడా, ఇది తింటే దేవతలు అవుతారని తినొద్దన్నాడు. మీరు తినండి, దేవతలు అయిపోతారు అన్నాడు. వెంటనే అవ్వ మోసపోయి ఆదాము కూడా పెట్టింది, ఇద్దరు మోసపోయారు. వాళ్ళ నుంచి వచ్చిన సంతానం అంతా ఇప్పుడు మోసపోతున్నారు. మొట్టమొదటి మోసపోయిన వాళ్ళు వాళ్ళే. కాబట్టి మనం మోసపోకుండా జాగ్రత్త కలిగి ఉందాము గాక. జాగ్రత్త కలిగి ఉందాం, మోసపోకుండా జాగ్రత్త కలిగి ఉందాం. చూడండి కింద వచ్చినారు. 8వ విషయం చూడండి. 1 యోహాను పత్రిక 2:18. చిన్నపిల్లలారా, ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. 9వ విషయం, మొత్తం 9 విషయాలు ఇక్కడ ఈ 1 యోహాను పత్రికలో చిన్న పిల్లలారా అని రాయబడినటువంటి దేవుని పిల్లల గురించి ప్రత్యేకంగా రాయబడినటువంటి విషయాలుగా అవి మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క పదం వాడబడిన సందర్భాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. ఏమండి? చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత మనం తెలుసుకున్నాము. ఆమేన్. 2:18 ప్రకారం మనం చూస్తున్నాం కదా. ఇదండి ఏ గడియ అంటే ఇది చెప్పండి. ఇది కడవరి గడియ, ప్రభు రాకడ గడియ, చివరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. కనుక యేసయ్య త్వరగా వస్తున్న దినాల్లో క్రీస్తు విరోధులు అనేటువంటి వారు కూడా వస్తున్నారు. కొంతమంది నేనే ఏమన్నారు, కొంతమంది నేనే క్రీస్తుని అని చెప్పేసి చాలామంది పలువురు అంటే చాలామంది వస్తూ ఉంటారు, పలువురు ఎదురవుతూ ఉంటారు. నేనే క్రీస్తుని, నేనే యేసుని అని వస్తారంటే చివరి దినాల్లో. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు యేసు ప్రభువా, ఎవరు దేవుడా అని చేసి మనం ఎవరు పడితే వాళ్ళనే నమ్మేసే రోజులు కాదు. కొంతమంది క్రీస్తు విరోధులు, యేసు ప్రభుకి విరోధంగా కూడా కొంతమంది తయారవుతుంటారు. నేనే క్రీస్తులు అంటూ అలా ఎదురుపడుతుంటారు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, ప్రభు త్వరగా వస్తున్న దినాల్లో ఉన్నాం. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. ఏది ప్రభువా, ఎవరు ప్రభువు కాదా అని మనం గుర్తించేవారుగా ఉండాలి. అన్ని మోసాల్లో మనం చిక్కుపోకుండా జాగ్రత్తగా ఉండడానికి ఇదొక దానికి సంబంధించిందిగా ఇదొక విషయం కూడా మనం చూస్తున్నాం. తర్వాత అయ్యా ఎన్ని చెప్పాను? 8 అయినాయా? మరి ఆఖరిగా ఒకటి చెప్పి ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం చూడండి. 2:28 చూడండి. 2:28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. చూసారా ఎంతండి? 2:28 రాసుకున్నారా? 2:28 ఏమనుంది అక్కడ? చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట మనం సిగ్గుపడక ధైర్యంతో కలిగి ఉండినట్లు ఆయన యందు నిలిచి ఉండాలి. ఆమేన్. మనం దేవుని యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నీకు ప్రభు రాకడ త్వరగా, యేసయ్య వస్తున్నాడు కనుక ఏ సమయంలో ఏ జామున వస్తాడో మనకు తెలియదు కనుక దేవుని పిల్లలమైన మనం ఏం కలిగి ఉండాలండి? ఆయనలో నిలిచి ఉండాలి. ఆమేన్. ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంటి? ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంటి? ఆయనలో నిలిచి ఉండటం అంటే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని
పరిశుద్ధాత్మను పొందుకొని ఈ లోకానికి వేరై జీవిస్తూ సహవాసం మానకుండా బాప్తిసం తీసుకుని నీవు రొట్టె విరుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఎడతెగకుండా అలా జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో నువ్వు ఎత్తపడతావు. అమ్మాయి కాబట్టి శ్రమలోనైనా కష్టంలోనే లోకంలో ఉండగా సహజంగా శ్రమలు కష్టాలు చిన్న చిన్న శోధనలు అలాంటివన్నీ ఎదురవుతుంటాయి. అన్నింటిని కూడా మనం ఏం చేయాలి చెప్పండి, లెక్క చేయకుండా మనం జయిస్తూ ఈ లోకంలో ప్రభులో నిలబడి ఉన్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు మనం ప్రభుతో మనం ఎత్తబడతాం. ప్రభుతో యుగయుగాలు ఆయనతో ఉంటాం. మనం సదాకాలం ప్రభుతో మనం ఉంటాం. హల్లెలూయా. సదాకాలం మనం ప్రభువుల్లో మనం ఉంటాం. హల్లెలూయా. అది ఎంత గొప్ప భాగ్యం. అక్కడ మనం ఉండాలని, ఆయనతో మనం ఉండాలని మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఓకే, 9 విషయాలు మనం ఈరోజు మొదటి యోహాను పత్రికలో ఉన్నటువంటి 9 విషయాలు చిన్నపిల్లలారా అన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారి కొరకు రాయబడినటువంటి ముఖ్యమైన విషయాలుగా అవి ఉంటూ ఉన్నాయి. ఒకసారి రిపీట్ చేసుకుందామా? మొట్టమొదటిగా ఏమన్నాడు? చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా ఉన్నట్టుకే రాస్తున్నాను. రెండోది ఏమన్నాడు? ఆయన నామం బట్టి మీ పాపములు క్షమించబడ్డాయి. మూడవది, మీరు తండ్రిని ఎరిగిన వారు. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగిన వారు. తర్వాత నాలుగవది, విగ్రహముల జోలికి మీరు పోకుండా ఉండండి. ఐదవది, మీ ప్రేమ మాటలతో కాకుండా క్రియలతోనూ సత్యంతో ఉండాలి. అంతేనా? ఎన్నైనమ్మా? 5. ఆరోది గట్టిగా, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు కనుక మీలో ఉన్నవాడు లోకంలోను అనుకుంటే గొప్పవాడు కనుక మీరు సాతాన్ని జయించాలి. ఆమేన్. సాతాను చేతిలో ఓడిపోకూడదు, సాతాన్ని మీరు జయించాలి. తర్వాత 7వది, చిన్నపిల్లారా మీరు మిమ్మును ఎవరు మోసపరచనీయకుండా చూసుకోండి. ఆమేన్. అది 8వది, ఇది కడవరి కాలం కనుక క్రీస్తు విరోధులు అనేటువంటి వారు వస్తుంటారు. కాబట్టి క్రీస్తు విరోధులుగా కొంతమంది వస్తుంటారు, కొంతమంది నేనే క్రీస్తులను కొంతమంది వస్తుంటారు. కాబట్టి వారి ఫలమును చూసి మనం గుర్తుపట్టాలి ఈ లోకంలో. ఆమేన్. వారి విధానం చూసి మనం గుర్తుపట్టాలి. ఎవరిని పడితే వాళ్ళని యేసుప్రభుని నమ్మటం కాదు, యేసుక్రీస్తును మనం పరిపూర్ణంగా గుర్తించి ఆయన అనుభవాలు మనకు తెలుసు కాబట్టి వాళ్ళల్లో కొన్ని క్రియలు వేరుగా ఉంటాయి కాబట్టి మనం వారి ప్రవర్తన విధానం బట్టి మనం గుర్తిస్తాం. దేవునికి స్తోత్రం. అది తర్వాత ఆఖరిగా ఏం చెప్పాము? ప్రభు రాకడ త్వరగా రానయ్య ఉన్నాడు కనుక చిన్నపిల్లలారా అంటూ ఆయన రాకడ యందు మనం నిలిచి ఉండాలి, ఆయన మన యందు నిలిచి ఉంటానని మాట్లాడుతున్నాడు. ఇటు మాటలు హృదయాల్లో భద్రపరుచుకుందాం. దేవునిలో కొత్తగా జన్మించిన బిడ్డలమైన మనం, ఆ ప్రభు యందు విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చిన దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలో ప్రభు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. అలా మనం ఉంటూ ప్రభు కొరకు మనం అందరూ సిద్ధపడదాం గాక. ప్రార్థన చేసుకుందాం. నీలో నేనుండుటే నాలో